నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ పాయింట్. మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేవారు ఉన్నారు. కాలేజీ పిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరికి ఈ స్మార్ట్ ఫోన్ చాలా అవసరంగా మారిపోయింది. ఉన్న చోటి నుండి కదలకుండా సినిమా టికెట్స్ బుక్ చేసుకునే దగ్గర నుండి ఉన్నత చదువులకు సంబంధించి అనేక విషయాల గురించి మొబైల్తోనే పని పూర్తి చేసుకుంటాం. ఇక బ్యాంకింగ్ రంగం విషయానికి వస్తే ఎవరికైనా నగదు పంపించాలి అంటే బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ స్లిప్ ఫిల్ చేసి క్యూ లైన్లో నిలబడి మన వంతు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పేది కాదు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, నెట్ బ్యాంకింగ్తో క్షణాల్లో పని అయిపోతుంది. అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. మొబైల్ వాడే సమయంలో అనవసరమైన యాడ్స్తో చాలామంది విసిగిపోతున్నారు. మొబైల్లో మన పని చేసుకుంటూ పోతుండగా సడన్గా కనిపించే ఈ యాడ్స్ మన దృష్టిని ఇట్టే మరలు చేస్తాయి. దీంతో అసలు పని మర్చిపోయి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనేక మంది. కొందరికైతే అవి యాడ్స్ అని తెలియదు పాపం. అక్కడ అడిగే వివరాలని సమర్పించేస్తుంటారు. దానివల్ల జేబుకు చిల్లుపడి లబోదిబోమన్న వారు కూడా లేకపోలేదు. అసలు ఇలా మోసపోవడానికి మూలమైన యాడ్స్ నుండి విముక్తి పొందే వీలు లేదా? మన మొబైల్లో ఈ యాడ్స్ రాకుండా చేసుకునే మార్గం ఉంటే బాగుండు అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. యాపిల్ ఫోన్లకి అసలు ఈ యాడ్స్ బెడద అనేదే ఉండదు. ఆ విషయం యాపిల్ ఫోన్ వాడే వారందరికీ తెలుసు. మరి ఆండ్రాయిడ్ ఫోన్లో యాడ్స్ను కట్టడి చేయడం ఎలా అంటే, ముందుగా మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అక్కడ గూగుల్పై క్లిక్ చేయాలి. అక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. అప్పుడు మీకు డేటా అండ్ ప్రైవసీకి సంబంధించిన ఆప్షన్ చూపెడుతుంది. దాన్ని నెమ్మదిగా స్క్రోల్ చేస్తూ ఉంటే పర్సనలైజ్డ్ యాడ్స్ అని ఆప్షన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు మీ మొబైల్లో ఏవి ట్రాక్ అవుతున్నాయి అనే విషయం తెలుస్తుంది. అలా మీకు వీటి వల్ల యాడ్స్ వస్తున్నాయి అనేది తెలిసిపోతుంది. ఇక పర్సనలైజ్డ్ యాడ్స్లో మీకు మై యాడ్స్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని గనుక మీరు క్లిక్ చేస్తే మీ పర్సనలైజ్డ్ యాడ్స్లో టోగుల్ అనేది తెరుచుకుంటుంది. అలా ఓపెన్ అయి ఉన్న టోగుల్ను ఆఫ్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక మరలా మీరు గూగుల్ సెట్టింగ్స్కి వెళ్ళి డిలీట్ అడ్వర్టైజింగ్ అని ఒక ఐడి ఉంటుంది. అప్పుడు దాన్ని క్లిక్ చేయాలి. అలా చేస్తే మీకు యాడ్స్ రావడం ఆగిపోతాయి. ఆ తర్వాత నుండి మీరు మీ మొబైల్లో ఏ పని అయితే మొదలు పెడతారో ఆ పనినే పూర్తి చేసుకుంటారు. పైగా టైం వేస్ట్, మనీ వేస్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది.